శివరాత్రి అంతర్ముఖ సాధన. ప్రియమైన భక్తులారా, ఓం నమః శివాయ. పూర్వకాలంలో ఋషులందరూ శివుని ఇలా ప్రశ్నించారు: ప్రభు, సంవత్సర కాలంలో అనేక పండుగలు ఉన్నప్పుడు శివరాత్రి ఎందుకు అంత విశేషం? రాత్రి ఎందుకు అంత ప్రత్యేకం? పగలు ఎందుకు కాదు అని అడిగారు. శివుడు చిరునవ్వుతో ఇలా ఉపదేశించాడు: మనిషి జీవితంలో అతి పెద్ద శత్రువు అజ్ఞానం. ఆ అజ్ఞానం చీకటి లాంటిది. రాత్రి కూడా చీకటికి ప్రతీక. అందుకే రాత్రిలోనే జాగరణ చేసి అంతర్ముఖంగా మారితే చీకటిలోనే వెలుగు పుడుతుంది. శివరాత్రి ఎందుకు ముఖ్యమో, మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రకృతి అంతా శాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ రాత్రి మనస్సు సహజంగా ధ్యానానికి అనుకూలంగా మారుతుంది. బయటకు వెళ్ళే ఇంద్రియ శక్తిని తగ్గించి లోపలికి తిప్పే రాత్రి ఇది. అందుకే శివుడు చెప్పాడు, ఈ రాత్రి మేల్కొని ఉండటం అంటే శరీరాన్ని కాదు, చైతన్యాన్ని మేల్కొల్పడం. అంతర్ముఖ సాధన అంటే ఏమిటి? శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, ఇంద్రియ నియంత్రణ సాధిస్తారు, జాగరణ చేస్తారు, ధ్యానం జపం చేస్తారు, అంతరాత్మ స్మరణ సాధించగలుగుతారు. ఇవన్నీ కలిస్తే మనస్సు నెమ్మదిగా బయటి ప్రపంచం నుంచి లోపలి శివతత్వం వైపుకు మళ్ళుతుంది. శివుడు అంటే ఎవరు? శివుడు ఎక్కడో ఉన్న దేవుడు కాదు అని ఉపదేశించాడు. నేను నీ శ్వాసలో, నీ నిశ్శబ్దంలో, నీ చైతన్యంలో ఉన్నాను. నన్ను చూడాలంటే కళ్ళు మూసుకో. అందుకే శివుడు ధ్యానమూర్తి. కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని వదిలి ఆత్మలో స్థిరపడిన తత్వం. శివరాత్రి తత్వార్థం: శివుడు అంటే శుద్ధ చైతన్యం, రాత్రి అంటే అజ్ఞానం. శివరాత్రి అనగా అజ్ఞానంలో జ్ఞానం ఉదయించే క్షణం. ఆ రాత్రి ఒక క్షణమైన మనస్సు నిశ్శబ్దమైతే అదే శివదర్శనం.